నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతున్నారు. విత్తన గింజ మొలకెత్తగా అన్నదాత దగా పడుతున్నాడు. నకిలీ విత్తనాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్న క్షేత్రస్థాయిలో అధికారులు వాస్తవాలు కప్పిపుచ్చుతూనే ఉన్నారు. ఇన్నాళ్లు ఆమ్యామ్యాలతో విత్తన విక్రేతల కొమ్ము కాస్తున్న అధికారులు కంచె చేను వేసినట్లు అక్రమాలకు దారి చూపిస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడమో, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడమో తర్వాత దుక్కులు దున్నేటప్పుడే అక్రమార్కులు రైతుల్ని నిలువునా ముంచుతున్నారు. నకిలీ విత్తనాలతో రైతుల వెన్ను విరుస్తున్నారు. ఏటా ఏవేవో బ్రాండ్లతో రంగురంగుల ప్యాకుల్లో విత్తనాల్ని అంటగడుతున్నారు. ఎంతో ఆశతో విత్తనాలేస్తే కాపు లేక అన్నదాతలు నెత్తి నోరు బాదుకోవడం ఏటా మామూలైపోతోంది. అందుకే నకిలీ విత్తనాల్ని అరికట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికోసం పోలీసులతో పాటు వ్యవసాయ అధికారులతో తనిఖీల్ని ముమ్మరం చేసింది. నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేయాలని, ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కొందరి ఆట కట్టించారు. మార్కెట్పై నిఘా పెట్టారు. కానీ ఊరికే నకిలీ విత్తనాల్ని సీజ్ చేసి కేసులు పెడితే తమకేం వస్తుందనుకున్నారో ఏమో కొందరు పోలీసులు ఇదే అదనుగా చేతివాటం ప్రదర్శిస్తున్నారని సమాచారం. మేడ్చల్ పరిధిలోని ఒక గోదాంపై కొన్నాళ్ల క్రితం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కాలం చెల్లిన విత్తనాలను రీప్రాసెస్ చేసి మళ్లీ కొత్త బ్రాండ్ పేరుతో కొత్త ఎక్స్పైరీ డేట్తో ప్యాక్ చేసి మార్కెట్లోకి వదులుతున్న ఘరానా ముఠాని గుర్తించారు. వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కాలం చెల్లిన విత్తనాలని రీప్రాసెస్ చేసి మార్కెట్కి పంపించవచ్చంటున్నారు వ్యవసాయ అధికారులు. అక్కడ అక్రమ వ్యవహారం సాగుతోందని ఎస్ఓటీతో పాటు మీడియా చెప్పినా వ్యవసాయ అధికారులు, స్థానిక పోలీసులు మాత్రం ఇక్కడేం జరగడం లేదని క్లీన్ చిట్ ఇచ్చేశారు. నిబంధనలకు లోబడే విత్తన ప్రక్రియ జరుగుతోందని తేల్చేశారు. స్థానిక పోలీసు అధికారులు కూడా వ్యవసాయ అధికారులు చెప్పింది నిజమేనంటూ వత్తాసు పలికారు. స్థానిక పోలీసులు, వ్యవసాయ అధికారులు కుమ్మక్కై నకిలీ విత్తన సంస్థపై ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అక్కడి దాకా వచ్చాక తప్పదన్నట్లు తూతూ మంత్రంగా కొన్ని శాంపిల్స్ తీసుకుని తమ పని అయిందనిపించారు. బ్రాండెడ్ కంపెనీలు ఉత్పత్తి చేసిన విత్తనాల కాల పరిమితి 9 నెలలు. కాల పరిమితి తీరిన విత్తనాలని తిరిగి వెనక్కి తెప్పించి రీవాల్యుడేషన్ చేసి అదే బ్రాండ్తో 6 నెలల కాల పరిమితితో మార్కెట్లో విక్రయించుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఇక్కడ సూపర్ కంపెనీ మాత్రం కాలం చెల్లిన విత్తనాలని తిరిగి తెచ్చి కొత్త బ్రాండ్తో రీప్యాక్ చేసి రైతుల్ని దగా చేస్తోందంటున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైన పోలీసులు, వ్యవసాయ అధికారులకు మాత్రం అంతా సక్రమంగా ఎలా కనిపిస్తుందన్నదే అనుమానాలకు తావిస్తోంది. ఓ పక్క ప్రభుత్వం సీరియస్ గా ఉన్నా అధికారుల అండదండలున్నాయనే ధైర్యంతోనే విత్తనాల విక్రేతలు ఆడిందే ఆట, ఇచ్చిందే విత్తనం అన్నట్లుగా సాగుతోంది.